కర్ణాటకలోని కొప్పళ నగరంలో వెలసిన శ్రీ గవిసిద్ధేశ్వర స్వామి దేవాలయం మరియు మఖం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. దీనిని దక్షిణ భారత కుంభమేళా అని కూడా పిలుస్తారు. గవిసిద్ధేశ్వర స్వామి చరిత్ర మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ మఠం 12వ శతాబ్దంలో వీరశైవ సంప్రదాయానికి చెందిన గొప్ప శివయోగి శ్రీ గవిసిద్ధేశ్వర స్వామి ద్వారా స్థాపించబడింది. ఆయన సమానత్వం, భక్తి మరియు సామాజిక సంస్కరణల కోసం కృషి చేశారు. గవి అంటే కన్నడలో గుహ అని అర్థం. స్వామివారు ఈ కొండల్లోని ఒక గుహలో తపస్సు చేసేవారు. అందుకే ఆయనకు గవిసిద్ధేశ్వర అనే పేరు వచ్చింది. 11వ పీఠాధిపతి అయిన గవిసిద్ధేశ్వర స్వామి తన గురువు 10వ పీఠాధిపతి మరణాన్ని తట్టుకోలేక గురువు కంటే ముందే తాను సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నారు. ఈ త్యాగానికి గుర్తుగానే నేటికి ప్రతి ఏటా భారీ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే గవిసిద్ధేశ్వర జాతరకు సుమారు 5 నుండి 10 లక్షల మంది భక్తులు వస్తారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం వల్ల దీనిని కుంభమేళాతో పోలుస్తారు. ఒక కథనం ప్రకారం పూర్వం హైదరాబాద్ నిజాం తీరని వ్యాధితో బాధపడుతుండగా గవిసిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ వ్యాధి నయమైందట. దీనికి కృతజ్ఞతగా నిజాం ఈ మఠానికి 1000 ఎకరాల భూమిని దానం చేశారని చెబుతారు. ఈ జాతర సమయంలో జరిగే మహాదాసోహం ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదాన కార్యక్రమాలలో ఒకటి. లక్షల మందికి సరిపడా రొట్టెలు మరియు మిర్చి బజ్జీలు భక్తులే స్వచ్ఛందంగా తయారుచేసి ఇక్కడికి తీసుకువస్తారు. 2026 జాతరలో దాదాపు 6 లక్షల మిర్చి బజ్జీలను భక్తులకు వడ్డించడం ఒక విశేషం. ఇక్కడ ఏ పని కూలీలతో చేయించరు. శుభ్రత నుండి వంట వరకు ప్రతిదీ వేల సంఖ్యలో భక్తులు శ్రమదానం ద్వారా నిర్వహిస్తారు. గవిసిద్ధేశ్వర రథం సుమారు 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రథాన్ని లాగడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రథోత్సవం ముగిసే చోట సహజంగా ఏర్పడిన 3 పెద్ద రాళ్లు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. ఇది ఒక ప్రకృతి వింతలా కనిపిస్తుంది. ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్న శ్రీ అభినవ గవిసిద్ధేశ్వర స్వామి తన ప్రవచనాల ద్వారా మరియు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది యువతను ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.